అందరికీ ముందుగా నమస్కారం. నా పేరు వంగర్ సాయి కుమార్, బోడుపల్లి జనసేన పార్టీ. ఈరోజు మీడియా ముందుకు రావడం కారణం, మన జనసేన పార్టీ ఆఫీస్లో ఆఫీస్ బాయ్గా పనిచేసి ఈరోజు నోరు అదుపులో లేకుండా కుక్క వాగుడు వాగుతున్న లుచ్చగాన్ గురించి మీడియా ముందుకు రావడం జరిగింది. ఆ లుచ్చగాన్ పేరే సందీప్. ఈ సందీప్ అనేటోడు ఆఫీస్ బాయ్గా మన జనసేన పార్టీ ఆఫీస్లో పనిచేసి పంది లేక తిని పంది కంటే ఎక్కువ బలిసి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి గురించే మీడియా ముందు వైసీపీ కండువా కప్పుకొని వీడు కుక్కలాగా వాగుతున్నాడు. ఆ కుక్కనన్నా ఒక తీరు చూస్తుంటే కొద్దిగా మంచిగా కనిపిస్తుంది, కానీ వీడు కుక్కనా, వీడు పందె, వీడు గుడ్డెలుగా కూడా అర్థమవని పరిస్థితి ఈరోజు మనం చూసుకున్నట్టయితే. వీడు ప్యాకేజ్కు అమ్ముడు పోయి మన జనసేన పార్టీ ఆఫీస్లో పని చేసిన రోజులు మంచిగా ఉండి మన జనసేన పార్టీ ఆఫీస్లో అన్నీ వైసీపీకి లీక్ చేసి వైసీపీ దగ్గర ప్యాకేజీ తీసుకొని వైసీపీ కండువా కప్పుకొని ఆ జగన్మోహన్ రెడ్డి గారు నమిలి వాడేసిన బొక్కలు నములుకుంటూ ఈ లుచ్చగాడు సందీప్ గాడు ఆ వైసీపీ కండు వేసుకొని ఈరోజు పవన్ కళ్యాణ్ గారి గురించి వీడు తప్పుగా మాట్లాడుతున్న లుచ్చగాడు. వీడు చేసిన కథలు ఏంటంటే, మన జనసేన పార్టీ ఆఫీస్లో ఉన్నప్పుడు కొంతమంది మన ఏపీలో ఉంటారు, మన జనసేన పార్టీ కార్యకర్తలు, కొంతమంది బెంగళూరు అట్లా లండన్ అట్లా రకరకాలు ఒక స్టేట్లలో ఉంటారు. వీడు బెంగళూరులో ఎవరైతే ఉంటారో ఒక అన్న పేరు వద్దు ఇప్పుడు ఇక్కడ, ఆ అన్న దగ్గర ఈ సందీప్ అనేటోడు, అన్న మా మమ్మీకి బాగాలేదన్నా, మా మమ్మీ పరిస్థితి బాగాలేదన్నా అని చెప్పి సందీప్ గారి మమ్మీ రిపోర్ట్లు అన్నీ ఆ అన్నకు పంపించి, నేను జనసేన పార్టీ ఆఫీస్లో పనిచేస్తాను, ఇది నా పరిస్థితి అని చెప్పి అన్నకు పంపించి అన్ని తప్పుడు వార్తలు చెప్పి కావాలని ఎప్పటియో పాత రిపోర్ట్ల అన్నకు పంపించి అన్న దగ్గర ఒకసారి 25,000, ఒకసారి 2,000, ఒకసారి 3,000, ఒకసారి 5,000, ఒకసారి 10,000 ఇట్లా మొత్తానికి 50,000 రూపాయలు ఈ సందీప్ అనేటోడు వసూలు చేసిండు అన్న దగ్గర. అన్న పేరు నేను చెప్పట్లేదు, ఆ సందీప్ గారికి తెలుసు ఎవరి దగ్గర వసూలు చేసిండు అనేది. ఆడు ఈ అన్న కేవలం మన పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానంతో మన జనసేన పార్టీ ఆఫీస్లో పనిచేస్తుండు కదా, వాళ్ళ అమ్మకి ఏం అయింది అంటుండు కదా, అమ్మ గురించి ఎవరు అవద్దని చెప్తారు అనుకొని ఒక నమ్మకంతో, ఒక సంకల్పంతో, ఒక మంచి గుణముతోని అన్న ఈ సందీప్ గారికి పైసలు పంపించడం జరిగింది. ఈ లుచ్చగాడు ఇలాంటి అన్నలు ఎవరైతే ఉన్నారో ఇలాంటి వాళ్ళ దగ్గర చాలామంది దగ్గర 5,000, 10,000, 20,000, 30,000, 40,000, 50,000 ఇష్టం వచ్చినట్టు వీడు మన జనసేన పార్టీ ఆఫీస్లో ఉండి చాలామంది దగ్గర వసూలు చేసిండు. వీడు ఎవరెవరి దగ్గర వసూలు చేసిండో కూడా పేర్లతో సహా డాటా ఉంది, కానీ వాళ్ళ పేర్లు చెప్పను, ఎందుకంటే వీడు పెద్ద లుచ్చగాడు అయ్యింది కాబట్టి వాళ్ళ పేర్లు మనం చెప్పదలుచుకోలే. ఈరోజు వీని ఫోన్ నంబరు ఏదైతే ఉందో ఆ ఫోన్ నంబర్కి ఫోన్పేలు, గూగుల్ పే, ఫోన్పే ట్రాన్సాక్షన్స్తో స్క్రీన్ షాట్లు కూడా మన దగ్గర ఉన్నాయి. వాని ఫోన్ నంబర్ చెప్తున్నా, ఒకసారి చూడండి. 9346732031, 9346732031. ఇది అని ఫోన్ నంబర్, సందీప్ గారి ఫోన్ నంబర్ ఇది. ఈ ఫోన్ నంబర్కి ఫోన్పే, గూగుల్ పే వీడు 5,000, 10,000 ఇష్టం వచ్చినట్టు వీడు చేయించుకుండు. ఇది వాస్తవం కాదా? అరే సందీప్, నీ అమ్మ నువ్వు తల్లిపాలు దాగి ఒక మనిషికి ఉడితే, నువ్వు ఒక మనిషివైతే ఒక గుళ్ళ జొరి చెప్పురా లుచ్చగా. దీన్ని ఏమంటారా ఇవన్నీ తీసుకున్నావు? నువ్వు రా ప్యాకేజ్ తీసుకుంటోనివి, నీ వైసీపీ నీ గూండాలు రా ప్యాకేజ్ తీసుకుంటోళ్ళు. లుచ్చ లఫంగిగా ఈడ జనసేన పార్టీ ఆఫీస్లో పనిచేసి పంది లేక తిని పంది లేక బలిసి మేము అది చేస్తాము, మేము ఇది చేస్తాము అని చెప్పి చిలక పలుకులు పలికినావు కదరా లుచ్చగా. నీకే రా సందీప్ చెప్పేది, సిగ్గుందారా ఇంతనన్నా? నువ్వు జనసేన పార్టీ ఆఫీస్కి పనిచేయడానికి ఆఫీస్ బాయ్గా వచ్చినప్పుడు నీ వెయిట్ ఎంత, నీ పర్సనాలిటీ అప్పుడు ఎట్లుంది, ఈరోజు నీ పర్సనాలిటీ ఎట్లుంది? అప్పుడు పార్టీ ఆఫీస్కి వచ్చినప్పుడు ఫోటో దిగి ఉంటావు కదరా లుచ్చగా, అప్పుడు ఫోటో ఇప్పుడు ఫోటో చూసుకోరా. ఎట్లా పలిసినావు పంది లేక తిని పంది లేక బలిసి ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి ఎవరిస్తారు పైసలు మాకు తెలుసు, ఎక్కడి నుంచి వస్తాయో మాకు తెలుసు అని మాట్లాడతావు రా లుచ్చగా.
నీ బతుకు పవన్ కళ్యాణ్ గారు కష్టపడి సొంత డబ్బులు రరే రాత్రి పగలు కష్టపడి సినిమాలు తీసిన సొంత డబ్బుతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే కౌలు రైతులు కావచ్చు, అనేక మత్స్యకారులు కావచ్చు, రకరకాలుగా ప్రజలు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ ఇబ్బందులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హెల్ప్ చేయడానికి సొంత డబ్బులు తీసుకొని వస్తుంటారు లుచ్చగా. మీ వైసీపీ ఈ జగన్ గారు చేసిన అరాచకాలు, జగన్ గారు చేసిన స్కాములు, 1000 కోట్ల స్కాములు, ఎవరిని నెత్తి మీద చేయబెడితే వాడి దగ్గర కోర్టు గుంజుడు. ఇదిరా మీ బతుకు, వైసీపీ బతుకు. ఈ వైసీపీలో జైన్ అయ్యి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతావురా లుచ్చగా. సందీప్ అరే గుర్తుపెట్టుకో, నువ్వు ఏపీలో ఎక్కడైనా తిరుగురా, మా జనసేన పార్టీ కార్యకర్తలే నీ చెంప చెల్లుమనేటట్టు నీకు మంచి సమాధానం చెప్తారు. అవసరమైతే నువ్వు ఏ ఊర్లో అయితే ఉంటావో ఆ ఊర్లోనే నీకు గుండు కొట్టించి నీ మెడల చెప్పుల దండేసి నీ ఊరంతా తిప్పుతారా సందీప్. మా జనసేన పార్టీ కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, ఇది నువ్వు రాసి పెట్టుకోరా రే సందీప్. నీకే చెప్తున్నా, ఒక మనిషివి, ఒక తల్లిపాలు దాగి పెరిగిన ఒక మనిషివి అయితే ఒక మనిషిలాగా ఉండరా లుచ్చ. ఒక్కొక్కరికి ఒక్కొక్క పార్టీ మీద అభిమానం ఉంటుంది, ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీలో జాయిన్ అవ్వాలని ఉంటుంది. అది వాళ్ళ వ్యక్తిగత విషయం, మాకు సంబంధం లేదు. కానీ నీ స్వార్థం కోసం, నువ్వు ప్యాకేజీల కోసం, ఏదో దేనికో కోసం స్కాములు చేయడానికో నువ్వు వేరే పార్టీలకు పోయి పవన్ కళ్యాణ్ గారిని తిడతావురా లుచ్చగా. పవన్ కళ్యాణ్ గారు స్థాయి తిట్టే స్థాయి అరా లుచ్చ అనేది. సందీప్ అరే పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ ఏదైనా తప్పుగా మాట్లాడితే మాత్రం నీ చెవులు కూడా పనిచేయరు అరే, నీ మూతి వలగొడతాం, మళ్ళా కెమెరా ముందు కూడా రావురా రే, నీ ముఖం ఆ విధంగా షేప్ అవుట్ చేస్తాం రా సందీప్. తస్మాత్ జాగ్రత్త. ఈ మాటలన్నీ గుర్తుపెట్టుకొని మీడియా ముందుకు వచ్చి ఏం మాట్లాడుతావు మాట్లాడు. ఇదే విధంగా మాట్లాడతా, నేను ఇట్లనే చేస్తా అంటే మాత్రం నీ బద్దాలు వలుగుతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మా జనసేన పార్టీ కార్యకర్తల దగ్గర కానీ, నాయకుల దగ్గర కానీ, ఎవరి దగ్గర ఎన్ని పైసలు తీసుకున్నావో అవిటికి డబల్గా అక్కిస్తాం రా లుచ్చా సందీప్. గుర్తుపెట్టుకో, నీకే చెప్పేది. జై హింద్.